అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటీటివ్ అకాడమీ. నేను మీ ధృవ సార్. ఈరోజు మనకి మిషన్ 240+ మిలిటరీ బ్యాచ్‌లో భాగంగా డే 5. ఈరోజు మనకి షెడ్యూల్‌లో మెయిన్ టాపిక్‌లో భాగంగా మోడర్న్ ఏపీ హిస్టరీలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి తిరుగుబాట్లు మరియు 1857 తిరుగుబాటు మరియు 1857 తిరుగుబాటు యొక్క ప్రభావం ఆంధ్రపై ఏ విధంగా ఉందనేది మీకు మెయిన్ టాపిక్ ఇచ్చాను. దాని మీద మీకు టెస్ట్ అనేది 9 తర్వాత అప్‌లోడ్ అవుతుంది. ఆ టెస్ట్ ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయండి. తర్వాత నెక్స్ట్ మీకు ఈరోజు ఇచ్చినటువంటి యాక్టివ్ రీకాల్ రివిజన్‌లో శాతవాహన కాలం నాటి ఆర్థిక పరిస్థితుల గురించి నేను మీకు యాక్టివ్ రీకాల్ రివిజన్ సెషన్ ఇచ్చాను. ఇందులో మనకి ప్రధానంగా మన ధృవ పబ్లికేషన్స్ ఏపీ హిస్టరీ బుక్‌లో ఉన్నటువంటి పేజ్ నంబర్ 51 నుంచి 56 వరకు ఆల్రెడీ మీరు బాగా రివిజన్ చేసుంటారని అనుకుంటున్నా. కాబట్టి మనం టైం వేస్ట్ చేయకుండా ఈ యాక్టివ్ రీకాల్ రివిజన్ సెషన్‌లోనికి వెళ్ళిపోదాం. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. అందరూ రెడీగా ఉన్నారా? ఓకేనండి. శాతవాహనుల యొక్క ఆర్థిక పరిస్థితులు పర్టిక్యులర్‌గా ఈ టాపిక్ ఈ మనకి శాతవాహనుల యొక్క ఆర్థిక పరిస్థితులు ఈ టాపిక్‌ని ప్రధానంగా నేను చాలా బుక్స్ కవర్ చేసి నేను మీకు ఈ టాపిక్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి పర్టిక్యులర్‌గా శాతవాహన కాలం నాటి వృత్తులు జనరల్‌గా అష్టాదశ వృత్తులంటే 18 వృత్తులు జనరల్‌గా చెప్తారు. 18 వృత్తులతో పాటు ఇతర ఉపవృత్తులన్నీ కలిసి నేను క్లియర్‌గా ఒక 33 వరకు నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఎగ్జామ్‌కి పర్టిక్యులర్‌గా శాతవాహన యొక్క ఆర్థిక పరిస్థితుల నుంచి ఎక్కువగా అడిగేది ఈ వృత్తుల మీద ప్రధానంగా క్వెషన్ అడుగుతాడు. కాబట్టి నేనిచ్చినటువంటి టేబుల్ పర్టిక్యులర్‌గా మన బుక్‌లో అంటే చాలా పుస్తకాల్లో ఈ వృత్తులు కవర్ చేసుంటాయి. కానీ నేను కొన్ని ఎక్స్‌ట్రాని కవర్ చేయడం జరిగింది. పర్టిక్యులర్‌గా ఖమ్మంపాటి సత్యనారాయణ బుక్‌లో కొన్ని పర్టిక్యులర్‌గా ఎక్స్‌ట్రా వృత్తులు శాతవాహన కాలం నాటి వృత్తుల గురించి కొంచెం ఎక్స్‌ట్రా ఇవ్వడం జరిగింది. వాటిని కూడా యాడ్ చేసి నేను మీకు 18 మెయిన్ వృత్తులతో పాటు ఉపవృత్తులు కూడా మీకు యాడ్ చేసి ఇవ్వడం జరిగింది. మీరు పర్టిక్యులర్‌గా బిఎస్ఎల్ హనుమంతరావు గాని, పీవీకే ప్రసాదరావు గాని, ముప్పాళ్ళ హనుమంతరావు గాని, బిఎన్ శాస్త్రి గాని, లేకపోతే ఖమ్మంపాటి సత్యనారాయణ గాని, ఇలాంటి బుక్స్ గాని, లేకపోతే తెలుగు అకాడమీ, లేకపోతే ఇతర నాగార్జున యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీ బుక్స్, ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ఇవేవి కూడా కంప్లీట్‌గా ఎక్కడ కూడా మీరు టచ్ చేయాల్సిన అవసరం లేకుండా అన్నింటిని ఒకే దగ్గర ఒక స్టాండర్డ్‌గా, ఒక ఆర్గనైజ్డ్‌గా పేర్చి నేను ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్‌గా దీన్ని కరెక్ట్‌గా ఫాలో అవ్వండి. యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్ అన్నమాట. ఓకే. మనం యాక్టివ్ రీకాల్ రివిజన్ సెషన్‌లోనికి మనం వెళ్ళిపోదాం. డైలీ జరిగినట్టే నేను క్వెషన్ అడుగుతాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆన్సర్‌కి రెస్పాండ్ అవ్వండి. డోంట్ వేస్ట్ టైమ్. ఎక్కువ టైం తీసుకోవద్దు. మనకి ఇమ్మీడియేట్‌గా ఏంటంటే వితిన్ 1 అవర్‌లో మనకిది కంప్లీట్ అయిపోవాలన్నమాట. అయితే శాతవాహన కాలం నాటి ఆర్థిక పరిస్థితులకు సంబంధించి నేను శాతవాహన కాలం నాటి వ్యవసాయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అదేవిధంగా శాతవాహనులు వ్యవసాయంలో ఉపయోగించేటటువంటి సాంకేతిక పరిజ్ఞానం. దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. గతంలో గ్రూప్ 1లో క్వెషన్ కూడా అడిగాడు. శాతవాహన కాలంలో వ్యవసాయ రంగంలో ఉపయోగించేటటువంటి టెక్నాలజీ గురించి సెపరేట్‌గా క్వెషన్ అడిగాడండి. ఇక్కడ కూడా గ్రూప్ 2లో కూడా శాతవాహనులు ఉపయోగించేటటువంటి అగ్రికల్చర్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఆనాటి కాలంలోనే అంటే క్రీస్తు పూర్వం 1, 2 శతాబ్దాలు, క్రీస్తు శకం 1, 2 శతాబ్దాల కాలం నాటికే వాళ్ళకి ఏంటంటే నీటిని తోడేటటువంటి యంత్రాలు గాని, లేకపోతే పత్తిని విత్తనాలను వేరు చేసి విత్తనాలని కంప్లీట్‌గా వేరు చేసి పత్తిని వేరు చేసేటటువంటి యంత్రాలు గాని, ఇలాంటి ఉదక యంత్రాలు, ఘటి యంత్రాలు, ఊద యంత్రాలు లాంటి సెపరేట్ టెక్నాలజీ అండ్ వాటికి సెపరేట్‌గా ప్రత్యేకంగా ఒక శ్రేణిని కూడా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి, ద టెక్నాలజీ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ శాతవాహనస్ అండి.
శాతవాహనంలో ఈ టెక్నాలజీ వ్యవసాయ రంగంలో ఉపయోగించేటటువంటి టెక్నాలజీస్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ శాతవాహన కాలం నాటి వృత్తి సంఘాలు, అదేవిధంగా శాతవాహన కాలం నాటి వాణిజ్యం అండ్ అందులో పర్టిక్యులర్‌గా విదేశీ వాణిజ్యం, అదేవిధంగా శాతవాహన కాలం నాటి నాణేలు. వీటి గురించి మనం పర్టిక్యులర్‌గా ఈరోజు యాక్టివ్ రీకాల్ రివిజన్ సెషన్‌లో రివిజన్ చేస్తాం. ఓకేనా? అయితే పర్టిక్యులర్‌గా శాతవాహన కాలంలో, శాతవాహన కాలంలో మనకి ప్రజలకి ప్రధాన జీవనాధారం ఏంటి? శాతవాహన కాలంలో ప్రజల యొక్క ప్రధానమైనటువంటి జీవనాధారం ఏంటి? ప్రజల యొక్క ప్రధానమైనటువంటి జీవనాధారం. ఇమ్మీడియేట్‌గా ఆన్సర్ పడాలి. డోంట్ లేట్ జేయడానికి లేదు. ఓకే. అంటే మీరు పెట్టింది ఇక్కడ లేట్‌గా వస్తున్నట్టుంది. వ్యవసాయం వెరీ ఇంపార్టెంట్. శాతవాహన ప్రజలకి ప్రధానమైనటువంటి జీవనాధారం ఏంటంటే వ్యవసాయ రంగం. వాళ్ళ శాసనాల్లో ఎక్కువగా గోవుల్ని దానం చేసినట్టు, భూముల్ని దానం చేసినట్టు, గ్రామాలను దానం చేసినట్లు ఇవన్నీ చెప్తున్నారు గదా! అవన్నీ కూడా ఏంటంటే వ్యవసాయానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతని మనకి తెలియజేస్తాయి. అయితే శాతవాహన కాలంలో ప్రధానంగా ఈ వరి, చెరుకు, జనుము, నువ్వుల పొలాలు గ్రామాల చుట్టూ ఉన్నట్లు ఏ గ్రంథం చెప్తుంది? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ అండి. శాతవాహన కాలంలో మనకి గ్రామాల చుట్టూ పర్టిక్యులర్‌గా వరి, చెరుకు, జనుము, నువ్వులు ఇలాంటి పొలాలన్నీ ఉన్నట్టు. ఇప్పట్లాగే మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో, మన గ్రామాల చుట్టూ పొలాలుంటాయి గదా! అప్పట్లో ఈ గ్రామాల చుట్టూ మనకి వరి, చెరుకు, జనుము, నువ్వుల పొలాలు ఇవన్నీ ఉన్నట్లు చెప్పేటటువంటి గ్రంథం ఏంటంటే వెరీ, వెరీ ఇంపార్టెంట్ గాథా సప్తశతి. జనరల్‌గా శాతవాహన కాలం నాటి సాంఘిక పరిస్థితులు గాని, గ్రామీణ పరిస్థితులు జీవన విధానం గాని, ఇలాంటి వాటి గురించి క్వెషన్ ఎక్కడొచ్చినా సరే, మనకి మాక్సిమం ఆన్సర్ అనేది గాథా సప్తశతి హాలుడు రచించినటువంటి గాథా సప్తశతి ఆన్సర్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం క్లియర్‌గా జూసుకోండి. అయితే వీళ్ళు శాతవాహన కాలంలో ఈ దేనిని శాలి లేదా శ్యామక అనేటటువంటి పేర్లతో పిలిచేవారని గాథా సప్తశతిని తెలియచేస్తుంది. అంటే శాలి లేదా శ్యామక అని ఏ పంటని ప్రధానంగా పిలిచేవారు అని గాథా సప్తశతి పేర్కొంటుంది. శాలి అండ్ శ్యామక. వరిని వెరీ గుడ్. వరిని శాలి, శ్యామక అనేటటువంటి పేర్లతో ప్రధానంగా పిలిచేవారు. శాతవాహన కాలంలో ప్రజలందరూ కూడా వరి ధాన్యాన్ని ఆహారంగా ఉపయోగించేవారు. ఇది రైటా? కరెక్టా? రైటా? రాంగా? శాతవాహన కాలంలోని ప్రజలందరూ కూడా వరినే ప్రధాన ఆహారంగా తీసుకునేవారు. రైట్ ఆర్ రాంగ్? శాతవాహన కాలంలో కూడా ప్రజల మధ్యలో ఆర్థిక అసమానతలున్నాయి. సామాన్య ప్రజలు, పేదవాళ్ళు వాళ్ళ ఆహారంగా జొన్నలని, చిరుధాన్యాలని తీసుకునేవాళ్ళు. సంపన్న వర్గాలు మాత్రం ప్రధానంగా వరిని ఆహారంగా తీసుకున్నారు. కాబట్టి ఈ శాతవాహనులందరూ కూడా శాతవాహన కాలంలో ప్రజలందరూ కూడా వరినే ప్రధాన ఆహారంగా తీసుకున్నారంటే తప్పు. గుర్తుపెట్టుకోండి. శాతవాహన కాలంలో ప్రధానంగా వాణిజ్య పంటగా ఏ పంటని పండించారు? శాతవాహన కాలంలో వాణిజ్య పంటగా ప్రధానంగా దేన్ని పండించారు? వాణిజ్య పంటగా కొబ్బరిని పండించేవారు. ఈ కొబ్బరి నాగ పగ్గం అంటే కొబ్బరి నారతో తయారు చేసేటటువంటి తాడు ఉంటది కదా! ఆ కొబ్బరి నార పగ్గం శాతవాహన కాలం నాటిది ఎక్కడ దొరికింది? కొబ్బరి నార పగ్గం ఎక్కడ దొరికింది? అరికమేడు. అరికమేడు ఎక్కడుందండి? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. ప్రీవియస్‌లీ ఆస్క్డ్ క్వెషన్ ఇది. అరికమేడు భారతదేశంలో ఎక్కడుంది? అరికెమేడు అక్కడ రాసుకోండి. బుక్‌లో రాసుకోండి. అరికమేడు పాండిచ్చేరిలో ఉంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. అరికమేడు
పాండిచ్చేరిలో ఉంది. వెరీ ఇంపార్టెంట్, రాసుకోండి. ప్రీవియస్‌గా ఈ క్వెషన్ కూడా అడగడం జరిగింది. అరికమేడు పాండిచ్చేరిలో ఉంది. శాతవాహన కాలంలో పంటలు పండే వ్యవసాయ క్షేత్రాలని ఏమని పిలిచేవారు? పంటలు పండించేటటువంటి వ్యవసాయ క్షేత్రాలని ఏమని పిలిచేవారు? పంటలు పండించేటటువంటి వ్యవసాయ క్షేత్రాలని శీతక్షేత్రాలు అనేవారు. వెరీ గుడ్. ఈ వ్యవసాయ క్షేత్రాలని పర్యవేక్షించేటటువంటి అధ్యక్షుడు, వ్యవసాయ క్షేత్రాలను పర్యవేక్షించేటటువంటి అధ్యక్షుడు, వ్యవసాయ క్షేత్రాలను పర్యవేక్షించే అధ్యక్షుడు శీతాధ్యక్ష. కరెక్ట్, శీతాధ్యక్ష. మొత్తం భారతదేశంలోనే భూమిని మొట్టమొదటిసారిగా దానం ఇచ్చినటువంటి రాజులెవరు? భారతదేశంలోనే భూమిని మొట్టమొదటిసారిగా దానం ఇచ్చినటువంటి రాజులు. భూమిని మొట్టమొదటిసారిగా దానం ఇచ్చినటువంటి రాజులు శాతవాహనులు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. శకరాజు అయినటువంటి వృషభదత్తుడు శకరాజు అయినటువంటి వృషభదత్తుడు 32,000 కొబ్బరి చెట్లు, 8,000 కొబ్బరి చెట్లు ఉన్నటువంటి 2 తోటలని బ్రాహ్మణులకి దానం ఇచ్చినట్లు ఏ శాసనం చెప్తుంది? ఏ శాసనం చెప్తుంది? నాసిక్ శాసనం. వెరీ గుడ్. వృషభదత్తుడు నాసిక్ శాసనం. వృషభదత్తుడి యొక్క నాసిక్ శాసనం. నాసిక్ శాసనం ప్రధానంగా మనకి వృషభదత్తుడిది అండ్ గౌతమి బాలశ్రీ ఉంది కదా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ శకరాజు అయినటువంటి వృషభదత్తుడు 32,000 కొబ్బరి చెట్లు, 8,000 కొబ్బరి చెట్లు ఉన్నటువంటి 2 తోటల్ని బ్రాహ్మణులకి దానం ఇచ్చినట్లు వృషభదత్తుడు వేసినటువంటి నాసిక్ శాసనం చెప్తుంది. అదేవిధంగా వృషభదత్తుడు అశ్వభూతి అనేటటువంటి ఒక బ్రాహ్మణు నుంచి భూమిని 4,000 కర్షపనాలకు కొని దాన్ని తిరిగి దానం ఇచ్చినట్లుగా నాసిక్ శాసనం నుండి చెప్తుంది. ఇక్కడ మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం, శాతవాహన కాలంలో రైతులకి భూమి మీద హక్కు ఉంది. ఒకవేళ రాజు రైతుల యొక్క భూమిని దానం చేయాలంటే రైతుల దగ్గర భూమిని కొని దానం చేయాలి. అలాంటి ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి. వృషభదత్తుడి నాసిక్ శాసనంలో కూడా వృషభదత్తుడు అశ్వభూతి అనేటటువంటి ఒక బ్రాహ్మణ్ నుంచి భూమిని 4,000 కర్షపనాలకి కొని దాన్ని తిరిగి దానం ఇచ్చినట్లుగా నాసిక్ శాసనం చెప్తుంది. పర్టికులర్ గా నేను చెప్పాను కదా, ఉర్లాం శాసనం. శాతవాహన కాలంలో రాజు భూమిని దానం చేసేటప్పుడు పర్టికులర్ గా ఏంటంటే ఆ భూమిని కొని దానం చేసేవాడు అంటే రైతులకి భూమి మీద హక్కు ఉందని చెప్పినటువంటి శాసనం ఉర్లాం శాసనం గురించి మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. వెరీ ఇంపార్టెంట్. శాతవాహన కాలంలో ఏ రాజు 43,102 గోవులు, 27,000 గుర్రాలు దానం చేశాడని ఏ రాజు చెప్తున్నాడు? శాతవాహన కాలంలో ఏ రాజు, ఆనాటి కాలంలో గోదానం పుణ్యకార్యంగా ఉన్నట్లు తెలుస్తుంది, ఏ రాజు 43,102 గోవులు, 27,000 గుర్రాలు దానం చేసినట్టు ఏ రాజు చేశాడు? వెరీ గుడ్, మొదటి శాతకర్ణి. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత శాతవాహన కాలంలో వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడారు, ఇదందరికీ తెలిసిందే. సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా భూమిని దున్నుటకు నీటి ఆవిరితో నడిచేటటువంటి యంత్రాన్ని ప్రవేశపెట్టారు. ఆ యంత్రం పేరేంటి? భూమిని దున్నడానికి నీటి ఆవిరితో నడిచేటటువంటి యంత్రాన్ని ప్రవేశపెట్టారు. అందుకే దాన్ని ఉదక యంత్రం అంటారు. ఉదక యంత్రం. ఎందుకంటే నీటి ఆవిరితో పనిచేస్తుంది కాబట్టి. నీటి ఆవిరి అంటే నీరు అంటే నీటిని ఉదకం అంటారు కాబట్టి
దాన్ని ఉదక యంత్రం అని పేరు పెట్టారు. భూమిని దున్నడానికి నీటి ఆవిరితో నడిచేటటువంటి ఉదక యంత్రాన్ని ప్రవేశపెట్టారు. వెరీ ఇంపార్టెంట్. వెరీ గుడ్. తర్వాత నీటిని పైకి లాగడానికి ఉపయోగించేటటువంటి యంత్రం ఏంటంటే ఇప్పుడు బావుల్లో నీటిని పైకి లాగడానికి ఉపయోగించినటువంటి యంత్రం. నీటిని పైకి లాగడానికి ఉపయోగించినటువంటి యంత్రం. ఘటి యంత్రం. ఘటి యంత్రం. వెరీ గుడ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత ముడి పత్తి నుంచి విత్తనాలను వేరు చేయడానికి ఉపయోగించేటటువంటి యంత్రం ఏంటి? ముడి పత్తి నుండి విత్తనాలని వేరు చేయడానికి ఉపయోగించినటువంటి యంత్రం. గరిక యంత్రం. వెరీ గుడ్. ముడి పత్తి నుండి విత్తనాలు వేరు చేయడానికి ఉపయోగించినటువంటి యంత్రం గరిక యంత్రం. తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శాతవాహన కాలం నాటి వృత్తులండి. శాతవాహన కాలంలో జనరల్‌గా మనకి అష్టాదశ వృత్తులు 18 వృత్తుల్ని ప్రధానంగా చెప్తాం. అయితే ఇందులో నేను ఉపవృత్తులు కూడా కలిపి రాసిచ్చాను. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. శాతవాహన కాలం నాటి క్వెషన్స్ ఇచ్చినప్పుడు మనకి ఎగ్జామినరు ఈ టాపిక్‌ని మెన్షన్ చేయకుండా మాక్సిమం ఉండదండి. ప్రతిసారి కూడా శాతవాహనుల యొక్క వృత్తుల మీద డెఫినెట్‌లీ క్వెషన్ పడుతది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. పర్టిక్యులర్‌గా ఇందులో కొన్ని వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడూ అడిగేటటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే వృత్తులున్నాయి. వాటిలో ప్రధానంగా వడ్రంగినేమంటారు? వడ్రంగి. శాతవాహన కాలంలో వడ్రంగినేమంటారు? ఎవరు పుస్తకాన్ని ఓపెన్ చేయకుండా చెప్పాలి. వడ్రంగినేమంటారు? వధిక. వెరీ గుడ్. వడ్రంగి అంటే వధిక అండి. పేరులోనే వడ్రంగిలో వా ఉంది. వధికాలో వా ఉంది. కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఇప్పుడు వధ అంటే ఏంటండి? నరకడం. జనరల్‌గా మీరు గుర్తుపెట్టుకునేటప్పుడు వధ అంటే నరకడం కదా! వధ అంటే నరకడం. ఇప్పుడు వడ్రంగి ఏం చేస్తాడు? నరుకుతాడు. నరికేసి దాని నుంచి ఏంటి ఏం చేస్తారు? మనకి కావాల్సినటువంటి పరికరాలను తయారు చేస్తాడు. కాబట్టి ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది వధిక అంటే వడ్రంగి. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. శిల్పులని, శిల్పులని శాతవాహన కాలం నాటి శిల్పులని ఏమంటారు? వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అడిగినటువంటి క్వెషన్. శిల్పులని ఏమంటారంటే శేలిక కాదమ్మా. శేలిక ఏంటి? శాల వధకులు. శాల వధకులు. శిల్పులని ఏమంటారంటే శాల వధకులు. వీళ్ళు కూడా ఏంటంటే చెక్కుతారు కాబట్టి రాళ్ళని చెక్కుతారు కాబట్టి శాల వధకులు అంటారు. శాల వధకులు. తర్వాత మేదరి వాళ్ళని ఏమంటారు? మేదరి వాళ్ళు. మేదరి వాళ్ళంటే బుట్టలు అల్లేవాళ్ళు. మేదరి వాళ్ళని ఏమంటారు? శాతవాహన కాలంలో మేదరి వాళ్ళని ఏమంటారు? వెరీ గుడ్. పసకరులు. పసకరులు. అందరూ ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవ్వాలండి. టైం వితిన్ సెకండ్స్‌లో మీరు ఆన్సర్ పెట్టాల. తర్వాత సుగంధ ద్రవ్యాలను తయారు చేసే వాళ్ళని ఏమంటారు? సుగంధ ద్రవ్యాలను తయారు చేసే వాళ్ళని ఏమంటారు? సుగంధ ద్రవ్యాలను తయారు చేసేవాళ్ళు. సౌంధికులు తప్పు. సౌంధికులు కాదమ్మ. సుగంధ ద్రవ్యాలు తయారు చేసే వాళ్ళని గధికులు అంటారు. ఇప్పుడు గంధం గుర్తుపెట్టుకోండి. గంధం అంటే సుగంధం వస్తది కదా! అలా గుర్తుపెట్టుకోండి. సుగంధ ద్రవ్యాలంటే గంధం గుర్తుపెట్టుకుంటే గధికులు అని పేరు మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సుగంధ ద్రవ్యాలను తయారు చేసే వాళ్ళని గధికులు అంటారు. సాలెవారు లేదా నేత పనివారిని ఏమంటారు? చాలా చాలా ఇంపార్టెంట్. సాలెవారు మరియు నేత పనివారు. చాలా సార్లు అడిగినటువంటి క్వెషన్ ఇది. సాలెవారు లేదా నేత పని వాళ్ళని ఏమంటారు?
వెరీ గుడ్. కోలికలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తెలికల వాళ్ళని ఏమంటారండి? నూనె గానుగ నుంచి గానుగ నుంచి నూనె తీసేటటువంటి తెలికల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు? తెలికల వాళ్ళని. తిలపిష్టకులు. తిలపిష్టకులు. ఇక్కడ పేర్లోనే ఉంది తిలపిష్టకులు. తిల అంటే తైలం అండి. తైలం అంటే నూనె. తిల అంటే జనరల్ గా తైలం. తైలం అంటే నూనె. నూనెని తీసేవారు కాబట్టి వాళ్ళకి తిలపిష్టకులు అని పేరు వచ్చింది. వెరీ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ కంచు. కంచు పని వాళ్ళని ఏమంటారు? కంచు పనివాళ్ళు. శాతవాహన కాలంలో కంచు పని వారిని ఏమంటారు? శాతవాహన కాలం నాటి కంచు పని చేసేవాళ్ళు. కంచుతో మనకేంటంటే పాత్రలు ఇలాంటివి చేస్తారు కదా, అలాంటి వాళ్ళని ఏమంటారు? వెరీ గుడ్. కసకారులు. పేర్లోనుంది కంచులో కా ఉంది, కసకారుల్లో కా ఉంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, కసకారులు. తర్వాత మెరుగు పెట్టే వాళ్ళని ఏమంటారు? మెరుగు. ఇప్పుడు ఆభరణాలకి వాటికి వీటికి మెరుగు పెడతారు కదా, ఆ మెరుగు పెట్టే వాళ్ళని ఏమంటారు? మెరుగు పెట్టే వాళ్ళని వెరీ గుడ్ తెసకారులు అంటారు. తెసకారులు. తర్వాత కుమ్మరిని ఏమంటారు? కుమ్మరిని ఏమంటారు? కుమ్మరి. వెరీ గుడ్. కులారులు లేదా కులరికలు. ఇక్కడ కుమ్మరికి కమ్మరికి రెండింటికి తేడా తెలుసుకోండి. కుమ్మరి కాకుడితే కు ఉంది కాబట్టి ఆన్సర్ లో కూడా కాకుడితే కు రావాలి. కులారులు, కులరికలు. అండ్ కమ్మరి దగ్గరికి వచ్చేసరికి కమ్మరిని ఏమంటారు? కమారులు అంటారు. ఇక్కడ కమ్మరిలో కా ఉంది కాబట్టి, కమారుల్లో కా ఉంది కాబట్టి కాక గుర్తుపెట్టుకోండి. కూకు కాక. మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. యాక్చువల్గా ఎగ్జామ్ లో మనకి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కుమ్మరి కమ్మరి రెండు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, కమ్మరిలో కా ఉంది కాబట్టి కమారుల్లో కా ఉంది, కాక గుర్తుపెట్టుకోండి. కొమ్మరిలో కు ఉంది కాబట్టి కులారుల్లో కు ఉంది కాబట్టి కూకు గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. చర్మకారులు. చర్మకారులను ఏమంటారు? చర్మకారులని ఏమంటారు? అంటే ఇప్పుడు జంతు చర్మాలతో మనకి డప్పులు అవి ఇవి తయారు చేస్తారు కదా, వాళ్ళని చర్మకారులు అంటారు. వాళ్ళని ఏమంటారు? వెరీ గుడ్. చంకుకారులు. ఇక్కడ కూడా ఏంటంటే చర్మకారుల్లో చా ఉంది, చంకుకారుల్లో చా ఉంది. చాచా అంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చర్మకారుల్లో చా అండ్ చంకుకారుల్లో చా ఉంది కాబట్టి చాచా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత బంగారం పని వాళ్ళని ఏమంటారండి? బంగారం పని వాళ్ళు. బంగారం పని వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. స్వర్ణకారులు లేదా సువర్ణక అంటారు. సువర్ణము అంటే బంగారం కదా. బంగారం పని వారిని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బంగారం అంటే సువర్ణం కాబట్టి సువర్ణక లేదా స్వర్ణకారులు అంటారు. తర్వాత మనులు రత్నాలని అలాంటి వాళ్ళు, మనులు రత్నాలు చేసే వాళ్ళని ఏమంటారు? ఇది కూడా ఈజీయే. మణిక. మనుల్లో మణి ఉంది కాబట్టి మణిక గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. విదేశీ వర్తకం సాగించే వారిని ఏమంటారు? విదేశీ వర్తకం సాగించే వారిని ఏమంటారు? విదేశీ వర్తకం సాగించే వాళ్ళు. వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ గా చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సార్ధవాహులు. సార్ధవాహులు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సార్ధవాహులు. సార్ధవాహులు. తర్వాత వ్యవసాయ పనిముట్లని తయారు చేసేటటువంటి వాళ్ళని ఏమంటారు? వ్యవసాయ
పనిముట్లని తయారు చేసేవాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఒక శ్రేణిగా కూడా ఏర్పడ్డారు. వెరీ గుడ్. వాద యాంత్రిక. తర్వాత ఇచ్చినవన్నీ కూడా మీకు మాక్సిమం ఏ పుస్తకాల్లో కూడా దొరకవు. నేను డిఫరెంట్ బుక్స్ నుంచి గ్యాదర్ చేశాను. వాయిద్యకారులను ఏమంటారు? వాయిద్యకారులు. మన వాయిద్యాలని వాయించేటటువంటి ఇప్పుడుంటారు గదా! వాయిద్యాలను వాయిస్తారు కదా! వాళ్ళని వాయిద్యకారులను ఏమంటారు? మార్ధకులు అంటారు. మార్ధకులు. వెదురు పని వారిని ఏమంటారండి? వెదురు పని చేసేవాళ్ళు. వెదురు పని. వస్సాకర. వెరీ గుడ్. మత్స్యకారులను ఏమంటారు? మత్స్యకారులు. మత్స్యకారులు. మత్స్యకారులు అంటే దస్సక. వెరీ గుడ్. వడ్డీ వ్యాపారులను ఏమంటారు? శాతవాహన కాలంలో వడ్డీ వ్యాపారులు. వడ్డీ వ్యాపారులని ఏమంటారు? వెరీ గుడ్. కుషీద. అండ్ వెరీ ఇంపార్టెంట్, కళ్ళు గీసేటటువంటి గీత కార్మికులు ఉంటారు కదా, ఆ కళ్ళు గీచే వాళ్ళని ఏమంటారు? కళ్ళు గీసేవారిని ఏమంటారు? ఇది ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్ అండి, వెరీ ఇంపార్టెంట్. సౌంధికులు. తర్వాత నటుడిని ఏమంటారు? శాతవాహన కాలంలో నటన చేసేటటువంటి నటులు. నటులని ఏమంటారు? వెరీ గుడ్. కుశీలవుడు. లవకుశలు గుర్తుపెట్టుకోండి. లవకుశలు అంటే వీళ్ళు రంగస్థలం మీద లవకుశలు నటన చేసే వాళ్ళని గుర్తుపెట్టుకోండి. తర్వాత అంతఃపుర కాపలాదారులను ఏమంటారు? శాతవాహన కాలంలో అంతఃపుర కాపలాదారులను ఏమంటారు? అంతఃపుర కాపలాదారులని కంచుకలు అంటారు. వెరీ గుడ్. కంచుకులు. ఏనుగులను చూసే వాళ్ళని, ఏనుగుల్ని కాపలా కాసే వాళ్ళని ఏమంటారు? ఏనుగులని కాపలా కాసేవాళ్ళు. ఏనుగులని కాపలా కాసే వాళ్ళని కుబ్జా అంటారు. వెరీ ఇంపార్టెంట్. ధాన్య వ్యాపారులను ఏమంటారు? ధాన్య వ్యాపారులు. ధాన్యం వ్యాపారం చేసే వాళ్ళని ఏమంటారు? వెరీ గుడ్. ధన్నికులు అంటారు. నెక్స్ట్, నీటి యంత్రాలను నడిపే వాళ్ళని ఏమంటారు? నీటి యంత్రాలని నడిపే వాళ్ళని ఏమంటారు? నీటి యంత్రాలని నడిపేవాళ్ళు. వెరీ గుడ్. రహత్త గదీయ అంటారు. రాళ్ళను నునుపు పెట్టే వాళ్ళని ఏమంటారు? రాళ్ళని నునుపు పెట్టేవాళ్ళు. రాళ్ళని నునుపు పెట్టే వాళ్ళని మిథుకులు అంటారు. వెరీ గుడ్. గృహకర్మ కుశలులను ఏమంటారు? గృహకర్మ, ఇంటి పనులు చేసేటటువంటి గృహకర్మ కుశలులను ఏమంటారు? గృహకర్మ కుశలులని ఆవేశనులు అంటారు. ఇవన్నీ ఇందులో కొన్ని మాత్రమే మీకు అన్ని పుస్తకాల్లో దొరుకుతాయండి. ఇందులో చాలా వృత్తులు నేను డిఫరెంట్ బుక్స్ నుంచి సేకరించి నేను మీకు యాడ్ చేశాను. ఏదైనా ఒకవేళ, ఎందుకంటే ఈ టాపిక్ అనేది వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ క్వశ్చన్ అడిగేటటువంటి ఏరియా అన్నమాట. అందుకనే ఇంకా ఇన్ డెప్త్ డీటెయిల్డ్గా మన పుస్తకంలో మీకు ఇవ్వడం జరిగింది.
శాతవాహన కాలంలో కొండాపూర్, మస్కీ, పైఠాన్ ప్రాంతాల్లో దొరికినటువంటి మృన్మయ శకలాలను గూర్చి ఎవరు నాటి కళారుల పనితనంలో గాని, కళా దృష్టిలో గాని శిల్పులకి ఏమాత్రం తీసిపోరని పేర్కొన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. శాతవాహన కాలంలో కొండాపూర్, మస్కీ, పైఠాన్ ప్రాంతాల్లో దొరికినటువంటి మృన్మయ శకలాలు అంటే కొండలు ఆనాటి కులారులో అంటే కుమ్మరి పనితనంలో గాని, కళా దృష్టిలో గాని శిల్పులకి ఏమాత్రం తీసుకుపోరని చెప్పింది ఎవరంటే యజ్ఞాని పండితుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పత్తి నుండి విత్తనాలను తయారు చేసేటటువంటి గరిక యంత్రాన్ని ఏ ఎవరు కనుక్కున్నారు? పత్తి నుంచి విత్తనాలను తీసి దూదిని తయారు చేసేటటువంటి గరిక యంత్రాన్ని ఎవరు కనుక్కున్నారు? రక్కసి లొట్టై. ఇతను ఎవరి కాలం నాటి వ్యక్తి? రక్కసి లొట్టై ఎవరి కాలంలో ఇది కనుక్కున్నాడు? గరిక యంత్రాన్ని. వెరీ గుడ్. రెండవ పులోమావి లేదా వాసిష్ఠపుత్ర పులోమావి. శాతవాహన కాలం నాటి వృత్తి సంఘాలను ఏమని పిలిచేవారు? శాతవాహన కాలం నాటి వృత్తి సంఘాలని ఏమని పిలిచేవారు? శాతవాహన కాలం నాటి వృత్తి సంఘాలని శ్రేణులు లేదా నికాయ శ్రేణులని కూడా అంటారు. నికాయ శ్రేణులు అని అంటారు. శాతవాహన కాలంలో ప్రతి శ్రేణికి ఉండేటటువంటి నాయకుడిని ఏమంటారు? ప్రతి శ్రేణికి ఉండేటటువంటి ప్రతి శ్రేణి లేదా సంఘానికి వృత్తి సంఘానికి ఉండేటటువంటి నాయకుడి పేరేంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. శాతవాహన కాలం నాటి శ్రేణి వ్యవస్థ మీద డెఫినెట్లీ క్వశ్చన్ పడుతుందండి. వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఇది. వెరీ గుడ్. శ్రేష్ఠి. శ్రేష్ఠి. సంఘం సభ్యులకు ఉండాల్సినటువంటి కట్టుబాట్లను సంఘం వారే ఏర్పరిచి అమలు చేసేవారు. ఆ కట్టుబాట్లను ఏమనేవారు? సంఘం యొక్క కట్టుబాట్లను ఏమనేవారు? శ్రేణి ధర్మం. వెరీ గుడ్. ఈ శ్రేణుల యొక్క కార్యస్థానం లేదా కేంద్ర స్థానం ఏంటి? ఈ శ్రేణుల యొక్క కార్యస్థానం లేదా వెరీ గుడ్. నిగమ సభలే ఈ శ్రేణి యొక్క కార్యస్థానం. శాతవాహన కాలం నాటి శ్రేణులు వృత్తి సంఘాలుగా కాకుండా నేటి బ్యాంకులుగా వ్యవహరించేవని, గోవర్ధన మండలంలోని కోలిక శ్రేణి లేదా సాలివారి సంఘం 2000 కర్షపణాల శాశ్వత నిధిని అంగీకరించి దానిపై నెలకి 100కి ఒక కర్షణపు చొప్పున ఎంత శాతం వడ్డీతో ఏంటంటే బౌద్ధ భిక్షువులకి ఇచ్చేవారు. ఆ వడ్డీ పర్సంటేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. 12% వడ్డీ అంటే ₹1. ఈ ఈ 12% వడ్డీకి ఇచ్చేవారని ఏ శాసనం చెప్తుంది? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రీవియస్ గా చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్. ఏ శాసనం చెప్తుంది? అదే నాసిక్ శాసనం. నాసిక్ శాసనాలు ఎవరు? ఏ నాసిక్ శాసనం? గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నాటి నాసిక్ శాసనమా? వెరీ గుడ్. వృషభదత్తుడి యొక్క నాసిక్ శాసనం చెప్తుంది. వృషభదత్తుడి యొక్క నాసిక్ శాసనం చెప్తుంది. శాతవాహన కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి దేశీయ వ్యాపారంలో ప్రసిద్ధి చెందినటువంటి నగరాలు ఉన్నాయి. ఇందులో పర్టికులర్ గా వజ్రాల పరిశ్రమకి ప్రధానంగా ఏ ఏ ఏ ప్రాంతం ప్రసిద్ధి? వజ్రాల పరిశ్రమకి చాలా ఇంపార్టెంట్ అండి. ఏరియా నుంచి క్వశ్చన్ అడుగుతాడు. వజ్రాల పరిశ్రమకి పల్నాడు. డైమండ్స్ కి పల్నాడు ప్రసిద్ధి. సన్న బట్టలకి ఏ ప్రాంతం ప్రసిద్ధి? శాతవాహన కాలంలో సన్న బట్టలకి వెరీ గుడ్. సన్న బట్టలు గూడూరు.
అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లోహ పరిశ్రమకి ఏ ప్రాంతం ప్రసిద్ధి? లోహ పరిశ్రమకి ఏ ప్రాంతం ప్రసిద్ధి? లోహ పరిశ్రమ, వెరీ గుడ్, వినుకొండ, చాలా ఇంపార్టెంట్ అండి. జౌలి పరిశ్రమకి ఏ ప్రాంతం ప్రసిద్ధి? జౌలి పరిశ్రమకి ఏ ప్రాంతం ప్రసిద్ధి? వెరీ గుడ్, ప్రతిష్టానపురం. దంతపు పరిశ్రమకి ఏ ప్రాంతం ప్రసిద్ధి? దంతపు పరిశ్రమ. వెరీ గుడ్, విదిశ. శాతవాహన కాలంలో ప్రజలకి ప్రధాన ప్రయాణ సాధనం ఏంటి? ప్రజలకి ప్రధానమైనటువంటి ప్రయాణ సాధనం. ఇలాంటి క్వశ్చన్స్ మనకు చాలా ఈజీగా అనిపిస్తాయి, కానీ ఆన్సర్ తప్పు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలకి ప్రధానమైనటువంటి, ఎంత దూరమైనా సరే వాళ్ళు ఎడ్ల బండ్ల మీదే వెళ్ళేవారు. వెరీ గుడ్. ఏ శాసనం ప్రకారం అక్కడి బౌద్ధ సంఘం ఎడ్ల బండలను దానంగా స్వీకరించింది? ఎడ్ల బండని దానంగా స్వీకరించిందని బౌద్ధ సంఘం ప్రకారం ఏ బౌద్ధ సంఘం స్వీకరించిందని ఏ శాసనం చెప్తుంది? వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఏ ప్రాంతం అండి? ఏ శాసనం? అల్లూరు శాసనం, ఇంపార్టెంట్ ఇది. క్రింది వానిలో ఏ శాసనాలు శాతవాహన కాలం నాటి మహానావికుల గురించి పేర్కొంటున్నాయి? విదేశీ వ్యాపారంలో భాగంగా మహానావికుల గురించి చెప్పినటువంటి శాసనాలు ఏంటి? మహానావికుల గురించి చెప్పినటువంటి శాసనాలు రెండు శాసనాలు ఉంటాయి. మహానావికుల గురించి చెప్పినటువంటి శాసనాలు ఘంటసాల మరియు గుంటుపల్లి, రెండు గాతోనే స్టార్ట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. గా ఘ, ఘ ఘ, గుంటుపల్లి గా, ఘంటసాల ఘ. ఈ రెండు శాసనాలు మహానావికుల గురించి చెప్తాయి. శాతవాహన కాలంలో వస్త్రాలు, శాతవాహన కాలం నాటి తయారు చేసినటువంటి అత్యంత నాణ్యమైన వస్త్రాలకి రోమన్లకి విపరీతమైనటువంటి మోజు ఉండేది. రోమన్ యువతలు సిగ్గు విడిచి భారతదేశం నుంచి దిగుమతి అయ్యేటటువంటి సాల్లెగూళ్ళ వంటి సన్నని వస్త్రాలు ధరించి తిరుగుతున్నారని క్రీస్తు శకం 70 ప్రాంతంలో రోమన్ శాసనసభలో వాపోయింది ఎవరు? రోమన్ శాసనసభలో వాపోయింది, బాధపడింది ఎవరు? ప్లీనీ. ప్లీనీ రచించినటువంటి గ్రంథం ఏంటి? ప్లీనీ రచించినటువంటి గ్రంథం ఏంటి? నేచురల్ హిస్టరీ, వెరీ గుడ్. నేచురల్ హిస్టరీ. క్రింది వానిలో కొంటకశిల, కొంటకశిల అనేటటువంటి దాన్ని, ఏ ప్రాంతాన్ని కొంటకశిల అంటారు? కొంటకశిలని ఆంధ్రాలో ఏ ప్రాంతాన్ని అంటారు? వెరీ గుడ్, వెరీ గుడ్. కొంటకశిలని, ఘంటసాలనే కొంటకశిల అంటారు. తర్వాత అల్లోసైని అని ఏ ప్రాంతాన్ని అంటారు? అల్లోసైని, అల్లోసైని అని ఏ ప్రాంతాన్ని అంటారు? కోరంగి, కోరెంగ లేదా కోరంగి. మనకి కాకినాడకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటది. మడ అడవులు, మంచి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, మంచి ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ కోరంగి. పాలూర అని దేన్ని అంటారు? పాలూర, పాలూరని ఏమంటారు? పాలూర అంటే దంతపురం, వెరీ గుడ్. శాతవాహన కాలంలో బరిగల, సోపార, బరుకచ్చ లేదా బరిగల, సోపార, కళ్యాణి
ఇవన్నీ కూడా ఏ తీరంలోని ప్రధానమైనటువంటి ఓడరేవులు? ఏ తీరంలో ప్రధానమైనటువంటి ఓడరేవులు? ఈస్ట్ ఆర్ వెస్ట్? వెరీ గుడ్. పశ్చిమ తీరంలోని ప్రధానమైనటువంటి ఓడరేవులండి. చాలా సార్లు అడిగినటువంటి క్వెషన్. కోడూరు, మైసోలియా, ఘంటసాల, కోరంగి, అరికమేడు, చినగంజాం, దంతపురం ఇవన్నీ కూడా తూర్పు తీరంలోని ప్రధానమైనటువంటి రేవు పట్టణాలు. శాతవాహన కాలంలో కొడ్డూర లేదా కోడూరు రేవు పట్టణం తూర్పు తీరంలోని ఒక ప్రధానమైనటువంటి రేవు పట్టణం అని ఏ గ్రంథం చెప్తుంది? శాతవాహన కాలంలో కొడ్డూర రేవు పట్టణం లేదా తూర్పు తీరంలో ప్రధానమైనటువంటి రేవు పట్టణం అని ఏ గ్రంథం చెప్తుంది? జియోగ్రఫీ తప్పు. పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ ఆ గ్రంథం చెప్తుందండి. పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ గ్రంథం ప్రకారం కోడూర రేవు పట్టణం అనేది తూర్పు తీరంలో ఒక ప్రధానమైనటువంటి రేవు పట్టణం. శాతవాహన సామ్రాజ్యం పశ్చిమ తీర పట్టణాల నుంచి నౌకలు సరుకులను అరేబియా సముద్రం, మధ్యధరా సముద్రాల మీదుగా ఈజిప్ట్, రోమ్ మొదలైన ప్రాంతాలకు చేరవేసేవి. ఈ భారీ నౌకలకు సముద్రంలో దారి చూపడానికి త్రుప్పగా, చటింబ అనేటటువంటి పడవలు ఉండేవని ఏ గ్రంథం చెప్తుంది? మళ్ళీ చెప్పాలా? శాతవాహన సామ్రాజ్యంలో భారీ నౌకలకు సముద్రంలో దారి చూపడానికి త్రవ్వగా, చటింబ అనేటటువంటి పడవలు ఉండేవని ఏ గ్రంథం చెప్తుంది? వెరీ గుడ్. పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ. అండ్ వెరీ ఇంపార్టెంట్, యోనక దివ్యని పేర్కొన్నటువంటి శాసనం ఏంటి? యోనక దివ్య గురించి పేర్కొన్నటువంటి శాసనం. యోనక దివ్య గురించి పేర్కొన్నటువంటి శాసనం. వెరీ గుడ్. అల్లూరు శాసనం. వాణిజ్య అవసరాలకై శాతవాహన కాలంలో వాణిజ్య అవసరాలకై దూర దేశాల్లో ఉంటున్నటువంటి వర్తకుల భార్యలు, ప్రేయసుల దుస్థితిని, వాళ్ళ యొక్క విరహ బాధలను గురించి చెప్పినటువంటి గ్రంథం ఏంటి? గాథా సప్తసతి. వెరీ గుడ్. గాథా సప్తసతి. ఇది మనకి శాతవాహన కాలం నాటి ఆర్థిక పరిస్థితులండి. అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. వెరీ గుడ్. ఇలా మీరు ఏపీ హిస్టరీ ఇలా చదివితే మీకు 65+ మార్క్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయండి. ఇలా చదివితే అంటే ఇప్పుడు అడిగిన ప్రతి క్వశ్చన్ ఇప్పుడు మీరు ఆప్షన్‌తో సంబంధం లేకుండా చెప్తున్నారు కాబట్టి మీకు ఎగ్జామ్ హాల్‌లో మీకు పెద్ద ట్రబుల్ ఉండదు ఈజీగా. ఎందుకంటే ఈ క్వెషన్స్ ఆల్రెడీ నేను చాలా సార్లు అడిగున్నాను కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఏపీ హిస్టరీలో ఇలాగే అంటే మీరు ప్రతి రోజుకి 60 పేజీలు, 70 పేజీలు రివిజన్ చేసేయాల్సిన అవసరం లేదు. ఇలా రోజుకి 5, 10 పేజీలు కొంచెం కొంచెం రివిజన్ చేసుకున్నారనుకోండి, మీకేంటంటే ఎగ్జామ్ వరకు ఇది మీకు బిఫోర్ ఎగ్జామ్ వీటిని మనం చాలా ఈజీగా రివిజన్ చేసేయవచ్చు. 500 పేజీలను కూడా ఒక డేలో రివిజన్ చేసేయవచ్చు. అంత ఈజీ అయిపోతది మీకు ప్రతిరోజు ఇలా చేస్తే. కాబట్టి కంటిన్యూ ద సేమ్ ఇలాగే కంటిన్యూ చేయండి. ఎక్కడ కూడా ఏంటంటే ఏ రోజు కూడా మిస్ అవ్వద్దు. ఒకవేళ మిస్ అయినా సరే తర్వాత నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను కాబట్టి మీరు క్వెషన్‌కి నేను మధ్యలో గ్యాప్ ఇస్తున్నాను. ఆన్సర్ నేను చెప్పట్లేదు కాబట్టి యూట్యూబ్‌లో వీడియో పెట్టుకొని ఒక పేపర్ పెట్టుకోండి. ఎవరైతే అటెండ్ అవ్వలేదో పేపర్ పెట్టుకోండి. పేపర్ పెట్టుకొని ప్రతి క్వెషన్ నేను అడుగుతా ఉంటాను కదా! ఆన్సర్ రాసుకుంటుండండి. తర్వాత నేను ఆన్సర్ చెప్తాను కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లైవ్‌కి అటెండ్ అవ్వకపోయినా. లైవ్‌కి అటెండ్ అయితే మాత్రం మీకు ఇంకా బెటర్ ఉంటది. లైవ్‌కి అటెండ్ అయితే మీరు ఇంకా బెటర్ పెర్ఫార్మ్ చేయగలరు. ఎందుకంటే ఎగ్జామ్‌లో రాసిన దానికి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ చూసిన దానికి మనకి చాలా తేడా ఉంటది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ చూసిన తర్వాత ఓస్! ఇంతేనా పేపర్ అనిపిస్తది. కానీ ఎగ్జామ్ హాల్‌లో కూర్చున్నోడికి ఆ వేడి తెలుస్తది. మీరు ప్రతిరోజు లైవ్‌లో వచ్చి కూర్చుంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి రివిజన్ చేసొస్తే మీకు ఏంటంటే ఆ ఇంపాక్ట్ అనేది మీకు అర్థమవుతది. కాబట్టి అనవసరంగా తర్వాత ఎలాగో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు కదా! ఆ తర్వాత చూసుకుందామని నెగ్లెక్ట్ చేయొద్దు. జస్ట్ ఒక 1 అవర్ నాతో పాటు మీరు కూర్చుంటే చాలు.
ఇలాగే ఏపీ హిస్టరీ అవుతది, సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపోతది, ఎకానమీ అయిపోతది, పాలిటీ అయిపోతది. మీకు తెలియకుండా మీకు ఒకవైపు సిలబస్ అయిపోతుంది, మెయిన్ సిలబస్ అయిపోతుంది, మరొక వైపు రివిజన్ అయిపోతుంది. తర్వాత మీకు బయోడైవర్సిటీ పార్ట్ 1 అదే మొత్తం 15 వీడియోలు ఇచ్చాను గదా! ఇప్పుడు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఏదైతే బయోడైవర్సిటీ మీకు పరిరక్షణ ఏదైతే ఉందో ద మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఇలాంటివన్నీ ఉన్నాయి గదా! అది ఆల్రెడీ స్టార్ట్ చేసేసా. ఈరోజు 2 వీడియోలు కూడా అప్‌లోడ్ చేసేసా. తర్వాత నెక్స్ట్ పార్ట్‌లో నెక్స్ట్ మెయిన్ దీంట్లో మీకు బయోడైవర్సిటీ సెకండ్ పార్ట్ అనేది మీకొచ్చేస్తది. తర్వాత మనీ కూడా ఈరోజు 3 వీడియోలు అప్‌లోడ్ చేశానండి. మనీ అండ్ బ్యాంకింగ్‌లో మనీలో 18, 19, 20 వీడియోలు కూడా అప్‌లోడ్ చేశాను. అవి కూడా నెక్స్ట్ మీకేంటంటే ఇప్పుడు ఓన్లీ ఏపీ హిస్టరీయే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ కూడా మీకొస్తది. మధ్యలో వీలైతే పాలిటీ కూడా వేద్దాం. కొంచెం మీకు రిఫ్రెష్‌మెంట్లు ప్రతిరోజు ఒకే సబ్జెక్ట్ అయితే మనకి బోరింగ్‌లా ఉంటది. అందుకని మెయిన్ సబ్జెక్ట్స్‌లో మొన్న వరకు మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ చదివారు గదా! తర్వాత ఇప్పుడు ఏపీ హిస్టరీ కొన్నాళ్ళు కొంత చదివారు కదా! మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీ అలాగా ఒకటి ఒకటి మారుస్తూ వద్దాం. దానివల్ల ఏంటంటే మీకు కూడా ఇంకా బెటర్‌గా ఉంటది. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ వీడియోస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వినండి. వెరీ హై క్వాలిటీ అండ్ బేసిక్ లెవెల్‌కి వెళ్లి మరీ నేను చేస్తున్నాను. నా కష్టం అనేది ఊరకనే పోకూడదు. తర్వాత ఇంకో విషయం, ఇందాక నేను ఒక వాట్సాప్ గ్రూప్‌లో నేనిచ్చినటువంటి షార్ట్ నోట్స్ ఏదైతే ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఏపీ హిస్టరీ ఉందో, దాన్ని మీరు ఫార్వర్డ్ చేశారు. ఎవరు చేశారు? ఆ షార్ట్ నోట్స్ ఇప్పటి వరకు నేను మెంటార్‌షిప్ స్టూడెంట్స్‌కి తప్ప ఇంకా బయట ఎవరికీ ఇవ్వలేదు. అంటే మీరే షేర్ చేస్తున్నారు. మీరే వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. అంటే నా కష్టాన్ని మీరే దోస్తున్నారు. దోచుకుంటున్నారన్నమాట. అది చాలా తప్పు. దయచేసి చెప్తున్నా, ఎవరైనా సరే అలాంటి వాళ్ళెవరైనా ఉంటే అలా షేర్ చేయొద్దు. ప్లీజ్. నేమ్ వాట్సాప్ గ్రూప్ నేమ్, ఆ నంబర్ కూడా నా దగ్గరుంది. కానీ నేనెందుకు చెప్పట్లేదనంటే, సరే వాళ్ళేదో చేసుకున్నారు. చేసుకున్నారంటే వాళ్ళు చేశారంటే కారణం ఎవరు? మీరివ్వబట్టే కదా వాళ్ళు చేశారు. మిస్టేక్ మీలో ఉంచుకొని నేను వాళ్ళనేం జెప్తాను? కాబట్టి దయచేసి నేనెంతో కష్టపడి రేయింబవళ్ళు కష్టపడి నేను ఆ కంటెంట్ రెడీ చేసి నేను మీకిస్తున్నాను. దాన్ని మీరు చాలా ఫ్రీగా అదేంటి 1000 మంది, 2000 మంది ఉన్న గ్రూపుల్లో మీరు ఫార్వర్డ్ చేసేస్తే అది ఎంతమందికెళ్తది? ఇప్పుడు లాస్ట్ టైమ్ నేను బిఫోర్ ఎగ్జామ్ కూడా షార్ట్ నోట్స్ ఇచ్చాను. కొన్న వాళ్ళేమో 600 కానీ పీడీఎఫ్‌లేమో కొన్ని వేల మంది దగ్గరున్నాయి. ఎక్కడ అశోక్ నగర్‌లో చూసినా అవే పీడీఎఫ్‌లు, ఎంవీపీలో చూసినా అవే పీడీఎఫ్‌లు. కాబట్టేంటంటే, మీరు అంటే ఇప్పుడు మీకెవరికైనా మీ ఫ్రెండ్ ఎవరైనా చెప్తే పలానా ధ్రువ సార్‌తో మాట్లాడండి, తీసుకోండి. కావాలంటే ఫీజు కూడా తగ్గిస్తారని చెప్పండి. కాబట్టి ప్లీజ్ డోంట్ షేర్. ఇంత కష్టపడి మనం చేస్తున్నాం గదా! తర్వాత మీరు కూడా కాంపిటీషన్ పెంచుకున్నట్టవుతది. వాళ్ళేదైనా కావాలనుకుంటే ఆహ్, ఎవరు షేర్ చేశారని మన గ్రూప్ నుంచి ఎవరు షేర్ చేశారో తెలీదు. ఏ గ్రూప్‌లో ఉందని నాకు తెలుసు. కానీ మన గ్రూప్ నుంచి ఎవరు షేర్ చేస్తున్నారని తెలీదు. సైన్స్ అండ్ టెక్నాలజీ పాత ఓల్డ్ నోట్స్ నియర్లీ మొత్తం టోటల్ కంటెంట్ అంతా పెట్టేశారు. మొత్తం టోటల్ పీడీఎఫ్ చేసి పెట్టేశారు. మొన్నేదో గ్రూప్‌లో ఏపీ హిస్టరీ, ఎస్ఎన్‌టీ, ఎకానమీ వీడియోలన్నీ కూడా ఎలా డౌన్‌లోడ్ చేస్తున్నారో తెలీదు. ఆ డౌన్‌లోడ్ చేసిన వీడియోస్ ఏవో టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడుతున్నారన్నమాట. అది మీ ఇష్టం. మీ కాంపిటీషన్‌ని మీరే పెంచుకున్నట్టవుతది. ఎందుకంటే ప్లీజ్ అంటే నేను మీ అందరికీ నేనేంటంటే రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే నా కష్టం ఇప్పుడు మీరు లాస్ అవుతారు. నా కష్టం కూడా పోతది. మీ కాంపిటీషన్ పెరుగుతది. నా కష్టం కూడా పోతది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వచ్చి కొనుక్కొని పెట్టుకోమని చెప్పండి. నేనేమి ఏంటంటే ఏటది వేలకి వేలు 30,000, 40,000 ఫీజులేమి పెట్టట్లేదు కదా! నేను ప్రతిరోజు లైవ్ సెషన్స్ పెట్టుకొని, ఒకవైపు మెటీరియల్ ఇచ్చుకొని, టెస్ట్ సీరీస్ ఇచ్చుకొని, ఇక మిషన్ 240 అని, తర్వాత వీడియో క్లాసెస్ అని, ఏఐ ఇమేజ్‌లని ఇలా నేను రోజంతా నా టైం అంతా నేను పెట్టి నేను మీకు అంత వాల్యూ కంటెంట్ ఇస్తున్నాను. దాన్ని మీరు ఫ్రీగా ఇచ్చేయడం వల్ల ఏమవుతుందనంటే, సరే నా కంటెంట్ గురించి 10 మందికి తెలుస్తది. ఓహ్! ఈ ఎకానమీ ఎలా ఉందంటే ఎస్&టీ ఇంకెలా ఉంటదని నా దగ్గరకొచ్చి జాయిన్ అవుతారు వాళ్ళు. కానీ నష్టపోయేది మీరే. మీరే కాంపిటీషన్ పెంచుకున్నట్టు అవుతది. కాబట్టి దయచేసి అలాంటి పనులెవరు చేయొద్దు. మీ అందరికీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తాం. దయచేసి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ మీకు ఎకానమీ ఈ మధ్యలో గ్యాపొచ్చినాయి గదా! ఎకానమీ ఇక్కడి నుంచి కంటిన్యూషన్ వస్తదిలెండి. మధ్యలో నేను ఏపీ హిస్టరీ క్లాసెస్ కొన్ని చేయడం ఏంటి సైన్స్ అండ్ టెక్నాలజీ చేయడం వల్ల గ్యాపొచ్చింది గానీ, అందుకే ఈరోజు 3 వీడియోలు చేశాను. రేపటి నుంచి కనీసం 1, 2 వీడియోస్ అయినా సరే ఎకానమీ నేను వేస్తా ఉంటాను.
ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది నేను మీకు చెప్తున్నాను కదా! ప్రతి ఒక్కరికి అదే భయం, అదే డౌటు. ఎక్కడైనా సరే ఏపీపీఎస్‌సీ గ్రూప్ 2 చదివేటటువంటి యాస్పిరెంట్స్‌లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ భయపడతారు. మీకు ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత ఈజీయా? ఇంత హ్యాపీగా చదవచ్చా? ఇంత బెటర్‌గా మనం చెయ్యొచ్చా అనే విధంగా నేను మీకు ఆ కంటెంట్ రెడీ చేసి, ఆ వీడియోస్ చేసిస్తాను. అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి వీడియోస్ చేస్తాను. కాబట్టి దయచేసి వాటిని వినియోగించండి. తర్వాత డైలీ స్కెడ్యూల్స్ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయండి. మీకు రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో డైలీ స్కెడ్యూల్స్ మిస్ చేయొద్దు. నేను ఏమాత్రం ఇస్తున్నాను, అది కంప్లీట్ చేస్తే మీకు ర్యాంక్ పడతది. నేను మీకు అర్థం కావట్లేదు. మీకు మంచి ర్యాంక్ పడతది. ఆ ర్యాంక్స్ మీకొద్దా? ఇప్పుడు మీకు ర్యాంక్ రావడం వల్ల నాకు మంచిదే. కానీ మీకు ర్యాంక్ రావడం వల్ల ఏమవుతది? మీ ఫ్యామిలీ, తర్వాత మీ తరమే బాగుపడిపోతది. కాబట్టి డైలీ ఇచ్చినటువంటి స్కెడ్యూల్ కంప్లీట్ చేయడానికి మీకెందుకంత ఏంటి బద్ధకం? నేను కష్టపడుతున్నాను గదా! నాలాగే మీరు కూడా కష్టపడితే మంచిగా ఉద్యోగాలొస్తాయి గదా! మళ్ళీ మరోసారి గ్రూప్ 2 రాయాల్సిన అవసరం లేదు గదా! ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే స్కెడ్యూల్స్‌ని కంప్లీట్ చేయండి. యాస్ పర్ స్కెడ్యూల్స్ ప్రతిరోజు కంప్లీట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. ఈ లైవ్ సెషన్ మీకు డెఫినైట్‌లీ ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఉపయోగపడిందంటారా? ఓకే. థాంక్ యూ. మీకెంత బాగా ఉపయోగపడితే నాకదే మోటివేషన్. నా మాటలు మీకు మోటివేషన్ అంటారు గదా! మీకు ఉపయోగపడితేనే నాకు మోటివేషన్ అన్నమాట. మన కంటెంట్ గాని, ఏదైనా సరే మీకు ఉపయోగపడుతుందనంటే అదే నాకు మోటివేషన్. మీకు ఉద్యోగం వచ్చిందంటే అదే నాకు మోటివేషన్. ఓకేనా? థాంక్ యూ అండి. మళ్ళీ రేపు లైవ్‌లో కలుద్దాం. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.